నమస్తే రామచంద్ర ఛానల్ అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. 3 రోజులైంది వీడియో పెట్టక. కొంచెం వేరే ఇంట్లో పనులు అవి ఉండిపోయాయి. మరి ఈ మధ్య యూట్యూబ్ ఆన్ చేసినామంటే భయంకరమైన వార్తలే వస్తున్నాయండి. ధర్మస్థలి గురించే చెప్తున్నారు. ధర్మస్థలి నుంచి దాదాపు ధర్మస్థలిలో 400 నుంచి 500 సవాలు అవి యువకులవి. యువకులు కొంచెమే మందే, కొద్దిగానే ఉన్నారు మగవాళ్ళు, కానీ ఎక్కువగా యువతులు, టీనేజర్స్, చిన్నపిల్లలు వాళ్ళ యొక్క చావులు, వాళ్ళు చనిపోవడము, వాళ్ళని రేప్ చేసినట్టు, వాళ్ళ యొక్క మర్మాంగాలని ఛిద్రం చేసినట్టు, మట్టి పెట్టినట్టు రకరకాలుగా చెప్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళకి. అసలు దాంట్లో ఉన్నది కొంచెం నిజమైతే చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. అసలు అది వింటూ ఉంటే ఒళ్ళు గుబురు పొడుస్తుంది. ఇంట్లో ఉండే ఆడబిడ్డని బయటికి పంపించాలంటే, చిన్న పిల్లల్ని ఆడుకోవడానికి పంపించాలంటే భయం వేస్తుంది. ఈ కొంచెం వయసు వచ్చిన బిడ్డల్ని కాలేజీలకు, స్కూళ్ళకు పంపించాలంటే భయం వేస్తుంది. ఇంత ఘోరంగా ఉందా మన చుట్టూ ఉండే సమాజం? ఇంత భయంకరంగా ఉందా, ఇంత ఘోరంగా ఉందా అనే విషయం తెలుసుకుంటే చాలా భయం వేస్తుంది. అసలు మనం ఏ వైపుకి వెళ్ళిపోతున్నామో అర్థం కావడం లేదు. మన నాగరికత వైపు వెళ్తున్నామా, అనాగరికత వైపు వెళ్తున్నామా, ముందుకు వెళ్తున్నామా, వెనక్కు వెళ్తున్నామా? అసలు స్త్రీకి అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వాతంత్రత అంటే అర్ధరాత్రి సంగతి వదిలేయండి. పట్ట పగలే స్త్రీలు కనపడకుండా పోతున్నారు, బాలికలు కనపడకపోతున్నారు. సరే, దీంట్లో ఇది ఎంతవరకు నిజం అనేది ఆలోచిద్దామండి. ఒక్కటి కరెక్ట్గా ఆలోచిద్దాం. మనకి ఇంకా ఏ విషయాలు పూర్తిగా తెలియలేదు. ఇంకా దాని మీద సిట్టు ప్రయోగాలు చేయడము, అనుకోవడానికి ప్రయత్నాలు చేయడం చేస్తుంది. కాబట్టి ఇది ఒక రకంగా మనం ఆలోచిద్దామండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 30 ఏళ్ళ నుంచి దారుణ హోమం జరుగుతుంది. మరి ఇన్ని రోజులు ఈ 30 ఏళ్ళంటే 6 సార్లు ఎన్ని ప్రభుత్వాలు మారింటాయి? వాళ్ళు నిద్రపోతున్నారా? ప్రభుత్వ నాయకులు నిద్రపోతున్నారా? మరి వాళ్ళ కింద ఉండే పోలీసులు ఎంతమంది ఉంటారు? మరి పోలీసులు నిద్రపోతున్నారా? లేక ఈ పోలీసులు దుర్మార్గులతో చేతులు కలిపారా? లేకపోతే మన ధర్మస్థలి మీద, హిందువుల మీద పగబట్టిన వేరే మతము, వేరే వాళ్ళు దాన్ని ఆ యొక్క స్థల ప్రాశస్త్యాన్ని దెబ్బ చేయడానికి చేస్తున్న పుకార్ల? ఇది కూడా మనం ఆలోచించాలి కదండి. ఎందుకంటే ఒక బిడ్డ పోయినా, 2 పోయినా, 3 పోయినా ఒక ప్రాంతంలో కల్లోలం అయిపోతుంది. పోలీసులు 2కి మానుకోవచ్చు, 3కి నిర్లక్ష్యంగా ఉంచు, 4, 5 అంటే ఎంతమంది? క్వశ్చన్స్ వేయరా? అసెంబ్లీలో క్వశ్చన్స్ వేయరా? ప్రతిపక్ష నాయకులు నిద్రపోతున్నారా? ప్రతిపక్ష నాయకులకి తెలియలేదా? అసెంబ్లీలో చెప్పలేదా? ఎవరో ఒక అమ్మాయి పోయింటే ఆ అమ్మాయిని రేప్ చేసినారు 4 బస్సులు అనేసి అనేసి దేశమంతా అట్టుడికి పోయి దాని మీద కొత్త చట్టాలు ఏర్పరిచి ఇన్ని చేయలేదా? మరి 400 నుంచి 500 వరకు యువతులు చనిపోతే నిద్రపోతున్నారా? పోలీసులు నిద్రపోతున్నారా? ప్రతిపక్ష నాయకులు నిద్రపోతున్నారా? ప్రభుత్వము 1 కాదు, 2 కాదు, 6 సార్లు ప్రభుత్వం మారిందండి. ఒక ప్రభుత్వము ఉన్నవాడికి కొమ్ము కాసిన ఇంకో ప్రభుత్వం నిజాయితీగా లేదా? దీని గురించి కూడా ఆలోచించాలి. ఇన్నాళ్ళ వరకు ఉండి ఇప్పుడేనా అతనికి ఆత్మవిమర్శ కలిగింది? వచ్చి సాక్ష్యం చెప్పిన తనకి దాదాపు 25 ఏళ్ల నుంచి ఇటువంటి పనులు చేస్తున్నాను, నా మనసు నన్ను నిద్రపోని లేదంటే 25 ఏళ్ల వరకు నిద్రపోయి ఇప్పుడు లేసొస్తున్నాడా? ఇన్నాళ్ళు లేని ఘర్షణ ఇప్పుడు వచ్చిందా? ఇది కూడా ఆలోచించాలి. ఇంకొక విషయం అడుగుతాను, చెప్తాను. ఇంకొకటి ఏమంటే మన పురాణాలు తీసుకుందాం. ఏ విధంగా? రామాయణం తీసుకోండి. మొట్టమొదట సీతమ్మ వారిని రావణుడు అపహరించినందుకు వారి వంశమే నాశనం అయిపోయింది. స్త్రీ శక్తి అటువంటిదండి, స్త్రీ గోష్ఠ అటువంటిదండి. స్త్రీ పాపం అనేది అంతగా నశింపజేస్తుంది వంశాన్ని. సరే, అది వదిలేయండి. మహాభారతం తీసుకోండి. దుర్యోధనుడు చేసిన విచక్షణ జ్ఞానం లేని పనికి ద్రౌపదిని చేసిన
దుర్మార్గానికి, వస్త్రాపరణకి ఫలితం వంశం నిర్వంశం అయిపోయింది. మన కళ్ళ ముందరనే మన భారతం పురాణాల్లో చెప్తున్నారు, స్త్రీలను అవమానించకండి, స్త్రీలను పూజించండి, స్త్రీలను ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు నివసిస్తారు, స్త్రీలను అవమానిస్తే వంశమే నిర్వంశం అవుతుంది అనేసి పురాణాలు కరెక్ట్గా ఇవి ఒకప్పుడు జరిగినాయి చెప్తున్నారు. మన చుట్టుపక్కల ఎంతమందినో చూస్తున్నాం, అమ్మాయిని నాశనం చేసే వాళ్ళ బతుకున్నారు, సక్రమంగా లేదు. అలాంటిది 500 మంది, 400 నుంచి 500 మంది మధ్యన చెప్తుంటే ఇంతమందిని ఒక వ్యక్తో ఒక సంస్థ రేప్ చేసో చంపుతా ఉంటే మరి వారి పాపం అడుగంటలేదా? సరే, ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయి, పోలీస్ వ్యవస్థ కళ్ళు మూసుకునేది. మరి ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ ఎందరూ కళ్ళు మూసుకున్నా మరి ఆ భగవంతుడు కూడా కళ్ళు మూసేసుకున్నాడా? ఎవడన్నా పాపం చేస్తే ఆ పాపము కొడిగంటడానికి 5 నుంచి 10 ఏళ్ళు, 15, ఏకంగా 30 ఏళ్ళ. సరే, ఇంకొకటి ఆలోచిద్దాం. వాడు చంపిన వాడు ఒక శాడిస్టు, సైకో అయితే 30 ఏళ్ళ ముందర వాడికి 20 ఏళ్ళ వయసు ఉంటున్నా, 25 ఏళ్ళ వయసు ఉంటున్నా, 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 55 ఏళ్ళ వయసు. పట్టుబడలేదా? ఆ సంస్థ యజమానులు పట్టుబడలేదా? ఇంత సైకోయిజంగా చేసిన వ్యక్తి ఇంకా పట్టుబడలేదా? ఎవరు కొమ్ము కాస్తున్నారు? తప్పుడు పనులు చేసే వాళ్ళకి రాజకీయ నాయకులు కొమ్ము కోస్తున్నారా, లేకుంటే పోలీసు వ్యవస్థ కొమ్ము కాస్తానా? ఈ సమాజం సుఖంగా, భద్రతగా, నిశ్చింతగా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ పర్ఫెక్ట్గా, కరెక్ట్గా ఉండాలి. మరి అటువంటి పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా? దుర్మార్గానికి కొమ్ము కాస్తానా? ఏది నిజం, ఏది అబద్ధం, ముందు దీని గురించి మనం తెలుసుకోవాలి. ధర్మస్థలిలో జరిగే అన్యాయాలని గొంతెత్తి చాడుతున్నప్పుడు అది ఎంతవరకు నిజం, లేదా ఆ ధర్మస్థలి యొక్క ప్రాశస్తాన్ని తక్కువ చేయటానికి ఆడుతున్న పన్నాగమా ఇది? అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే డేరా బాబా గురించి మనం విన్నాం కదా, అతను ఎంతమందో స్త్రీలోచం ఉండి అతని యొక్క ఆశ్రమంలో స్త్రీలకు ఒక కాలేజీ పెట్టి ఆ స్త్రీల యొక్క హాస్టల్ నుంచి తన గృహం దాకా సొరంగం పెట్టుకొని వాడికి రోజుకు ఒక అమ్మాయిని అనుభవించే అంత పిచ్చి కోరిక ఉంది. కానీ దాంట్లో ఒక్క అమ్మాయి ఎదుర్కొనింది వాడిని. 15 ఏళ్ళు పోరాడింది. 15 ఏళ్ళు పోరాడి ఎన్ని భయాలు వచ్చినా, ఎంతమంది బెదిరించినా, చంపుతామన్నా పోరాడి చివరికి అతనికి 4-5 ఏళ్ల ముందర జరిగిన ఇష్యూనే పోరాడి అతన్ని జైలు పాలు చేసింది. ప్రపంచం మొత్తము అతని గురించి తెలిసింది. మరి ఇంతమంది స్త్రీలుని ఇంత అమానుషంగా చంపుతుంటే దాంట్లో ఒక్క వీరవనిత కూడా లేకపోయిందా? ఒక్కరు కూడా లేకపోయినారా? సరే, ఇంకొకటి కూడా ఆలోచిద్దాం. ప్రతి సంవత్సరము కొందరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రుల మీద అలిగి వెళ్ళిపోతుంటారు. దాంట్లో 95% మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంటారు. కొందరు లవ్ మ్యారేజెస్ అని వెళ్ళిపోతారు అమ్మాయి, దాంట్లో కొందరు బాగుపడచ్చు. వెళ్ళిపోయిన అమ్మాయిని తీసుకెళ్ళిపోయినోడు మోసం చేసి అమ్మేయచ్చు. ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఎతికితే దాంట్లో కొందరన్నా దాదాపు 95% దొరుకుతారు, 5% మాత్రమే దొరకరు. వాళ్ళు ఏమైనారో కూడా అర్థం కాదు. చనిపోయినారా, బ్రోతల్ హౌస్లో వాళ్ళ బతుకులు నాశనం అయిపోయినాయా అర్థం కాదు. మరి ఇన్ని దారుణాలు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ ఎస్కేప్ అయిన వాళ్ళందరి కేసు కూడా ధర్మస్థలి మీద పెట్టారా? ప్రతి రాష్ట్రంలో ప్రతి సంవత్సరము ఎంతో కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులు పిల్లల మీద అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వెళ్ళిపోతుంటారు, మళ్ళీ దొరుకుతుంటారు. దాంట్లో 90 నుంచి 95% తిరిగి రికవర్ అవుతుంటుంది. కానీ 5% రికవర్ కారు. వాళ్ళు ఏమైపోయినారో ఎవరికి ఏమీ అంతుపట్టని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిని కూడా ధర్మస్థలి మీద వేసి అక్కడ అమానుష హత్యలని చెప్తున్నారా?
నిజంగా అక్కడ హత్యలు జరిగాయా లేదా? ఇప్పుడు జరుగుతుంది కదా, దాని గురించి సిట్ వేసినారు కదా, దాని మీద 5 నుంచి 10 మంది మధ్యన ఆఫీసర్స్ వాటిని గురించి లోతుగా ఇప్పుడు ఆ పోలీస్ అధికారులను వీళ్ళని వేసినారు ఇన్వెస్టిగేషన్ మీద. చూద్దాం ఏది నిజం ఏది అబద్ధం. హిందూ మతం మీద పులిమే దుర్మార్గమైన బురదన, లేక నిజంగా జరుగుతున్న స్త్రీ హత్యల? ఒక్కటైతే కరెక్ట్గా చెప్పగలనండి, ఏ దుర్మార్గుడైన స్త్రీలను కానీ వాళ్లను భయంకరంగా నాశనం చేస్తే మానభంగాలు అవమానాలు ఇన్ని చేసిన వాడి వంశం నాశనం అయిపోతుందండి. ఇది నేను చెప్పిన మాట కాదు, మన పురాణాలలోనే చెప్పినారు, మనం వింటున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం. మన చుట్టుపక్కల కూడా ఎవరైనా అమ్మాయిలను హీనంగా అవమానించిన ఏది చేసినా వాళ్ళు పైకి వచ్చిన సమస్యలు నేను చాలా చూసిన. పైకి వచ్చిన వాళ్ళు ఎవరు నాకు కనపడలే. వాళ్ళ వంశం నిర్వంశం అయిపోవడము, ఇంట్లో పిచ్చి పిల్లలు పుట్టడము, లేకుంటే ఉన్న ఆస్తులు పోవడము, నిరంతరం ఘోష 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 పడుతూనే ఉన్నారు. కాబట్టి ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం చూడాలి. ఇది మాత్రం నిజం అయ్యిందంటే ఆ దుర్మార్గుడు ఎవడో కనుక్కొని తునకలు చేసి జైలు పాలు కాదండి వాడిని చెయ్యడము. జైలు పాలు చేస్తారు, యావజ్జీవం వేస్తారు. వాడు బతికినన్ని రోజులు రాజభోగాలు జైలు అనుభవిస్తాడు. అది కాదు కావాల్సింది. నడి బొడ్డులో 4 వీధులు కలిసిన కూడలి ఉంటుంది కదా, అక్కడ నిలబెట్టి ప్రజల మధ్యన బాహాటకంగా శిక్ష వేసి ఉరి తీయాలి. ఇంకా వేరే విషయాలే ఉండదు. ఉరి తీస్తే ఇంకొకరికి భయం పుడుతుంది. అరబ్ కంట్రీలో ఇట్లా చేస్తారంటే అందుకే అక్కడ భయం. మరి ఇది ఇండియాలో భయం లేదు, అమ్మాయిలకు రక్షణ లేకపోతుందే ఇండియాలో. మరి అటువంటి భయం పుడితే కానీ అమ్మాయిలకి రక్షణ లేదు. ఏది నిజం ఏది అబద్ధం అనేది నిగ్గు తీర్చాల్సిన సమయం వచ్చింది. కరెక్ట్గా వచ్చిన సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయా, లేకుంటే హిందూయిజం మీద ధర్మస్థల అనే పుణ్యక్షేత్రం మీద బురద జల్లే పరిస్థితి ఇది? లేదు, నిజంగానే అమ్మాయిలను నాశనం చేసి ఎత్తుకొని పోయి వాళ్ళ మానభంగాలు చేసి క్రూరంగా మాటలతో చెప్పలేని పరిస్థితులతో చేసిందే విధానం నిజమా? మరి నిజమైతే ఇన్ని రోజులు నిద్రపోతున్న పోలీసులను ఏమనాలి, నిద్రపోతున్న ప్రతిపక్షాలను ఏమనాలి, నిద్రపోతున్న అధికార పక్షాలను ఏమనాలి? ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చెయ్యాలి, ప్రతి ఒక్కరు అడగగలగాలి. ప్రతి ఒక్కరు గొంతెత్తి అడిగినప్పుడే ప్రభుత్వాలు భయపడతాయండి. సోషల్ మీడియా ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడానికే కాదు, మనల్ని మనం రక్షించుకోవటానికి, మన మతాన్ని మన నిజాన్ని మనం రక్షించుకోవటానికి కూడా ఉపయోగపడాలి. ఇది కానీ జరిగి ప్రతి ఒక్కరు గొంతెత్తి అడగాలి, క్వశ్చన్ చెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. తప్పకుండా ఇది మంచే, ఏదైనా మన మంచేనండి. ఇది తప్పు అంటే ధర్మస్థలం మీద బురద జల్లిన విధానం లేదు. నిజంగా ఇది జరిగిన విషయమే అంటే ఆ దుర్మార్గుడు పట్టుబడాలి. 4 రోడ్ల కూడలిలో వాడిని శిక్షించాలి. శిక్షించినప్పుడే ఇంకొక దుర్మార్గుడికి భయం వేస్తుంది. ఎవరినైనా పట్టుకుంటాడు, ఎవరినైనా ఎన్ని రకాలుగా చేసినా, ఎంత అధికారికంగా. ఏమంటే నేను ఒకటి చెప్తున్నాను, వాడు గొప్పవాడు, పెద్ద చేతులు, పెద్దవాళ్ళు అని చెప్తున్నారే, ఎవరు పెద్ద? అందరికంటే పెద్ద భగవంతుడు. ఆ భగవంతుడి దృష్టిలో ఎంతమంది హీనంగా చేయలేదు. ఎవడు పెద్ద అండి? నీతికి న్యాయానికి, నీతి న్యాయమే పెద్ద. ధైర్యంగా నిలబడేవాడే పెద్ద. మోసం చేసేవాడు, అన్యాయం చేసేవాడు పెద్ద కాదండి. వాడు కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాడు హీనుడే. కోట్ల ఆస్తులున్నా కూడా, ఎంత అధికార బలం ఉన్నా వాడు పనికిరాని వెదవే, హీనుడే, హీనాతి హీనుడే. వాడికి భయపడాల్సిన పని లేదు. వాడు చేసిన పాపం, వాడు చేసిన గోతులో వాడే పడతాడు. కాబట్టి ఏదో పెద్ద హస్తం, ఏది పెద్ద హస్తం కాదు. ప్రతి ఒక్కరు లంచంగొండితనం తినింటారు, నిద్రపోతున్నారు అంతే.
నేను చెప్పేది ఒకటేనండి, ఈ విషయం ప్రతి ఒక్కరు స్పందించాలి, ప్రతి ఒక్కరు గొంతెత్తి అడగాలని కోరుతున్నానండి. మన అమ్మాయిలు, మన ఇంటి ఆడపడుచులు, మన ఇంటి బిడ్డలు, అది పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా సరే రక్షణగా ఉండాలంటే ఇలాంటివి చూస్తుంటే భయం వేస్తుందండి. ఇలా క్వశ్చన్లు ప్రతి ఒక్కరు వేస్తే లంచం తినేవాడు కూడా భయపడతాడు. ఒకప్పటి పరిస్థితి కాదు, ఈరోజు నేను లంచం తిని తప్పు చేస్తే నేను బయటపడినానంటే నా బతుకు హీనమని ప్రతి ఒక్కడు భయపడతాడు. కాబట్టి ప్రజలందరినీ నేను కోరే విన్నపం ఏమంటే, అవాకు చవాకులు ఏదేదో పిచ్చి పిచ్చిగా కాకుండా కొంచెం ఉన్నతంగా ఆలోచించి ఇలాంటి సమస్య వచ్చినట్టు ప్రతి ఒక్కరు ఎలుగెత్తి కంఠమెత్తి ప్రశ్నించినప్పుడే మన ప్రభుత్వం కూడా నిద్ర మేల్కొంటుందండి. అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇంకేదైనా కానీ. దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి దౌర్భాగ్యాలను వచ్చినప్పుడు క్వశ్చన్ వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.